నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వరంగల్లో ఇంకా బురదలోనే పలు కాలనీలు ముమ్మరంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మత్తు పనులు ఎగువ గోదావరిలో తగ్గిన వరద ఉధృతి భద్రాచలం వద్ద 54.7 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటి మట్టం వర్షాలకు 3,000 కోట్ల పైగా నష్టం జరిగినట్లు అధికారుల అంచనా రేపటి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం అదుపు తప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం పిఎస్ఎల్వి C-56 ప్రయోగం విజయవంతం 7 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పిఎస్ఎల్వి C-56 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 6:31 ప్రయోగం జరిగింది. 24 నిమిషాల వ్యవధిలో సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. పిఎస్ఎల్వి C-56 ద్వారా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పిఎస్ఎల్వి శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్న చైర్మన్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో మరో ప్రయోగం జరుగుతుందని వెల్లడించారు. Plus 5 seconds. Lift off normal. Even tracking. And we have a lift off. The PSLV C-56 first stage burning bright and the thrust is reported to be normal. जी हाँ, अभी अभी आपने देखा PSLV C-56 प्रमोशन यान का Normal. सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है. यह करीबन 110 सेकंड तक चलेगा. इस दौरान यह 4,800 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. The stage is 20 meters long and 2.8 meters in diameter. PSLV C-56 carrying 7 satellites, including the primary satellite DSR and 6 co-passengers, have been successfully placed in the right orbit. This is a mission of the PSLV for NSIL, and I want to congratulate the customers sponsored by Government of Singapore for having this mission on board PSLV and their continued faith in our PSLV for deploying the spacecrafts from Singapore. Congratulations once again to NSIL and Singapore Satellite who have been on board around this mission, and a very perfect orbit that this time that we have got. And we are going to have any exciting further activities on the PSLV stage after this. The PSLV 4 stage, which is currently in the orbit of the satellite, which is at almost 535 kilometer circular orbit in 5-degree inclination, that will be brought back to a lower orbit of 300 kilometers with an intent to have a lower lifespan of the stage being spent in the space, primarily to make sure that the space debris mitigation problems are addressed through our conscious efforts to bring back the PSLV upper stage in a controlled manner and to demonstrate that in this mission. So we are going to have that activity taking place further in almost another 1.5 hours. So we will get those confirmation much later. But at this moment, let me thank all of you for watching this mission early morning of this day and supporting us and congratulating us. And we want to specifically tell you that we are going to come back with another PSLV mission soon in the month of August or September, early September.
గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ బహుళ అంతస్తుల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఎగిసిపడిన మంటలతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాదాపు 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను అగ్నిమాపక బృందాలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఆసుపత్రి బేస్మెంట్లో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. దట్టమైన పొగ ఆసుపత్రిని కమ్మేయడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాహిబాగ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. వరంగల్లోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షాలు, వరదలు సృష్టించిన ప్రళయానికి 680కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. హన్మకొండ, వరంగల్ నగరాల్లో 414 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 200 కాలనీలకు పైగా ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. నేటి నుంచి వరద బాధితులకు సహాయం అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇంటి చుట్టూ నీరు, వీధులన్నీ ఏరులే అన్నట్లుగా మారిన త్రినగరి పరిస్థితి. గ్రేటర్ వరంగల్లో 1200 కాలనీలు ఉండగా వరంగల్లో 150 కాలనీలు, హనుమకొండ, కాజీపేటల్లో 50 కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటికీ సంతోషిమాతా కాలనీ 2, బృందావని కాలనీ, సాయినగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక వరద తగ్గాక పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారు ఇళ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. కూలిపోయిన ఇళ్లు చూసి నోట మాట లేకుండా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లోని బియ్యం సహా నిత్యావసర సామగ్రి తడిసిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గినా ఇంట్లో చేరిన బురదతో నగరవాసులు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తం దర్శనాయన్న మేము కుట్టుకునే బతికేటోళ్ళమే. 2 సైకిల్ మోటార్లు దర్శనాయి. కింద 2 ఇంచుల మొత్తం మట్టి ఉంటే కొట్టుకపోయే నీళ్లు, వాన నీళ్ళు వస్తాయి కదా, అవి నడుగుల వరకు వచ్చినాయి నీళ్లు. ఇంతవరకు ఇంట్లోనే ఇక అన్నం లేదు, ఏది లేదు. ఇక మా ఓనరోళ్ళే వాళ్ళు వండి పెట్టిర్రు. ఇంత పొట్లాలు పోకుంటే అయితే అది అందుకుంటున్నాం, లేకుంటే లేదు. ఇల్లు పొరపాటున కట్టుకున్నాను, ఎందుకంటే నాది వరంగల్ డిస్టిక్, పాలకుర్తి మండల్. ఇక మా ఊరికి దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఈడ కట్టుకున్నా. సింగరేణిలో చేసి రిటైర్ అయిపోయాను. నాకు పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్. సర్వీస్ మంచిగా ఉంటుంది కావచ్చు, మున్సిపాలిటీ కదా, గ్రేటర్ మున్సిపాలిటీ. ఇక్కడ ఎప్పుడు గాలి వస్తే కరెంట్ బంద్, నీళ్ళు వస్తే కరెంట్ బంద్. ఆ పడవ వేసుకుని బయ్యన వాడు షికారుకు పోయినట్టు అటే పోడు, మళ్ళీ ఇటే బిగుడు. ఎవరికైనా ఇస్తే మూటలు ఇస్తారు, పోతున్నారు. ఆకలి ఓ అని ఊరిన వాళ్ళకి మాత్రం ఏం లేదు. నాది ఇల్లు కూలింది, మా తమిళ ఇల్లు కూలింది. ఇంకో ఈ సెంటర్లో కూడా మొత్తం పడిపోయింది. కూడా మొత్తం వాటర్ వచ్చింది. ఇళ్ళల్లో సామాను, బత్తాలు, బియ్యం అన్ని మొత్తం తడిచినాయి. ఇంట్లో సామాన్ అంతా ఖరాబ్ అయింది. టీవీలు, ఫ్రిడ్జీలు, కూలర్లు అన్ని ఖరాబ్ అయినాయి. ఇంట్లో ఇబ్బంది ఉన్నది. బియ్యం అన్ని ఖరాబ్ అయినాయి. మస్తు ఘోరం ఉన్న పరిస్థితి. మా ఇంట్లో నీళ్ళు ఇంకా వాటర్ ఇంకా తగ్గలే. బిఆర్ నగర్ మొత్తం కొట్టుకపోయింది సార్. ఎవ్వల ఇండ్లల్లో కూడా ఏం లేవు. ఒక బోర్లు అప్పుడు కాలి బోర్లు కూడా పోయేటోళ్ళయి. మాకు సాయం అన్నోళ్ళు ఎవరు మేము ముందుకు రాలేదు. బిఆర్ నగర్ అంటే పక్కకు పెట్టట్టే చేస్తాను. మరి ఏ ఎలక్షన్లు వచ్చినా మేము ఓట్లు వేయలేదా? మా ఓట్లతో గెలవలేదా? కానీ మనుషులు ఎవరన్నా వ్యవస్థ కన్నా రావాలి కదా. మరి ఏమైంది ఇంత జనం? లీడర్గా, డివిజన్ లీడర్గానైనా, కార్పొరేటర్గానైనా ఎవరైనా మనం గెలుస్తాం. మరి వీళ్ళు ఎక్కడ పోయిన ఒక్కరు కూడా వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. వరంగల్, హనుమకొండ పరిధిలో 680కి పైగా ఇళ్లు నేలకూలాయి. రహదారులు, కల్వర్టులు, కాల్వలు దెబ్బతినగా 177 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2 నగరాల్లో వరద నష్టం 414 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరదల్లో మృతి చెందిన వారికి 4 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు 60,000 నుంచి 2 లక్షల వరకు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద నష్టంపై అధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులంతా బాగా కష్టపడ్డారని ప్రశంసిస్తూ గంటలోనే భద్రకాళీ చెరువు గండి పూడ్చివేశారంటూ అందుకు ఉదాహరణగా చెప్పారు. పోయినసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు నాలాలు కట్టడం వల్ల ఇబ్బంది జరిగిందని నీరు, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడితే కొన్ని తీసేశాం. కొన్ని పరిస్థితుల వల్ల ఎందుకంటే కొందరు కోర్టు పోయి తెచ్చారు, కొంతమంది పేదవాళ్ళని లొల్లిపెట్ట కొంత ఆపడం జరిగింది. నాలాలు గతంలో ఇప్పుడు గారు ఇచ్చినాయి. 30-40 సంవత్సరాల కింద గత ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినాయి, కాగితాలు సృష్టించి తీసుకున్నారు. చెరువు శిఖంలో కూడా కాగితాలు సృష్టించి ఇప్పుడు భద్రకాళి
ఆడ సంతోష్ మామ అంతా భద్రకాళి బండ్ అంటే ఎన్ని కూడా మన ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఎవరిని కూడా లేబట్టే పరిస్థితి లేదు. కానీ నేను అధికారులు అందరూ కూడా కష్టపడ్డారు. రాత్రింబాలు మీరు కూడా చూశారు. ప్రాణ నష్టం లేకుండా వీలున్న కాడికి అందరినీ కాపాడగలిగినాము. మీరే సాక్ష్యం. రాత్రింబాలు కష్టపడ్డారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు పర్సు చేస్తూ చాలా పెద్ద ఎత్తున కూడా రిస్క్ తీసుకొని చేశారు. నగర పరిధిలో పలు కాలనీలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే ఉన్నాయి. వరదలు మిగిల్చిన నష్టం నుంచి తేరుకునేందుకు ఓరుగల్లు వాసులకు చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. భద్రకాళి చెరువు కట్ట మరమ్మత్తు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రాత్రి సమయంలోనూ పనుల్ని చేశారు. 2 జేసీబీల సహాయంతో చెరువు కట్టపై మట్టిపోయడంతో పాటు ఇసుక బస్తాలను తరలించి చెరువు కట్ట పనులు కొనసాగిస్తున్నారు. తాత్కాలికంగా చెరువు కట్టకు ఆనుకొని నూతనంగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ వాల్ ఉండటంతో వరంగల్కు ముప్పు తప్పిందని వరంగల్ మహానగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నాటికి మరమ్మత్తు పనులు పూర్తి అవుతాయని అధికారులు అంచనాకు వచ్చారు. ప్రవాహానికి ఇసుక బస్తాల మట్టి నిలవడం ఇబ్బందిగా మారిందని, అందుకే కట్ట మరమ్మత్తు పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్లోని రంగంపేట, భద్రకాళి చెరువుకట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు కాశీబుగ్గ ప్రాంతంలోని ఎస్ఆర్ నగర్లో పర్యటించనున్నారు. 5 గంటలకు కొలంబో మెడికల్ కాలేజ్ ప్రాంతంలోని బీఆర్ నగర్ సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టంపై బాధితులను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. భద్రాచలం వద్ద మహోగ్ర రూపం దాల్చిన గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 56 అడుగులకు చేరిన నీటిమట్టం ఇప్పుడు 54.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం ఇంకా వరద నీటిలోనే మునిగి ఉంది. రహదారులు జలమయమవడంతో దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురంతో పాటు పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయే ఉన్నాయి. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా తగ్గే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గిపోయింది. గత 2 రోజులుగా భారీ స్థాయిలో వచ్చిన వరద నేడు 8100 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 1090 అడుగుల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా 90 టీఎంసీల నీటి నిల్వకు గాను 84.31 టీఎంసీల నీరు ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా పలు ప్రాంతాల్లో వరద కొనసాగుతూనే ఉంది. జల దిగ్బంధంలో ఉన్న బాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వరద తగ్గిన చోట రహదారుల మరమ్మత్తు సహా విద్యుత్ను పునరుద్ధరించే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ గురుగోవింద్ సింగ్ సిక్కుల బస్తీలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నీట మునిగిన ఇళ్లను ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. ఇళ్లు నీట మునిగిన వారికి కార్పొరేటర్తో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేశారు. గాజుల రామారం పరిధిలో ఓ వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణంతో వరద సిక్కుల బస్తీలో వచ్చిందని, ఆ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇంతకుముందు శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీ అంటే సుమారుగా 4 ఫీట్లు 5 ఫీట్లు వాటర్ ప్రవహించే ప్రాంతాలు వందల సంఖ్యలో ఉండేవి. అటువంటిది ఈ 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహం గాని, కేటీఆర్ గారు చేసినటువంటి మానిటరింగ్ గాని, దానిలో భాగంగా టోటల్ కాన్స్టిట్యున్సీ మీద దేశంలోనే ఇది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ, హైయెస్ట్ పాపులేషన్ నివసిస్తున్నటువంటి ప్రాంతం. టోటల్ కాన్స్టిట్యున్సీ మీద 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఆల్విన్ కాలనీ డివిజన్ లో సిక్కుల బస్తీలో ఒక బిల్డింగ్ అడ్డంగా కట్టడం మూలంగా మొట్టమొదటిసారిగా వాటర్ డైవర్షన్ చేసి కొన్ని లో లెవెల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వచ్చిన సందర్భం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ నీళ్లకు పరిష్కరించే కార్యక్రమం కూడా నిన్న జోనల్ కమిషనర్ గారు, మా కార్పొరేటర్ గారు, మా సంబంధిత అధికారులు, మా పోలీస్ సిబ్బంది ఆ ఆపద సమయంలో కూడా దగ్గరుండి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేశారు. మళ్లీ ఈ పరిస్థితి రాకుండా ఏమి పరిష్కరించాలా అనే దాని మీద అధికారులతో చర్చించడం కూడా జరిగింది. దీని శాశ్వత పరిష్కారం ఆగస్టు మంత్ లోనే తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో కోతకు గురైన మంచిర్యాల జిల్లా చెన్నూరు బతుకమ్మ వాగు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డును ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కుమరం భీం జిల్లాలో వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఇంకా పొంగిపొర్లుతున్నాయి.
కొనసాగుతున్నాయి. నదుల్లో ప్రవాహం ఎక్కువ కావడంతో వరద నీరు రహదారులపైకి వచ్చి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర తెలంగాణను కలిపే వంతెన పూర్తిగా మునిగిపోయింది. అధికారులు వెంకట్రావుపేట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. సిర్పూర్ టీ మండలంలోని పారిగాం వద్ద రోడ్డుపైకి పెన్గంగా బ్యాక్ వాటర్ వచ్చి చేరగా కౌటాల సిర్పూర్ మండలానికి రవాణా నిలిచిపోయింది. పారిగాం వద్ద పహారా ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఎవరినీ వంతెన దాటకుండా చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో వాగులో పడి మరణించిన ఏడెల్లి రాజయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఓదార్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల సెక్షన్లో భారీ వర్షానికి ధర్మపురం ఊరచెరువు మధ్యలో 11 kV హైటెన్షన్ వైర్లు తెగి నీటిలో పడిపోయాయి. చెరువులో చేపలు పట్టే తెప్పను తెచ్చి స్తంభాల వద్దకు వెళ్లి సిబ్బంది తీగలమర్చి సరఫరాను పునరుద్దరించారు. మహబూబాబాద్ సర్కిల్ కొత్తగూడ సెక్షన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరా అందించిన తీరు అభినందనీయమని అధికారులు ప్రశంసించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరాంచ వాగు పరివాహక ప్రాంతాల్లో వరద నష్టం అంచనాకి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బైక్పై వెళ్లారు. బాధితులకు భరోసా కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల ఇళ్లలోకి కిన్నెరసాని వరద పోటెత్తింది. తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీరు లేక ఆళ్లపల్లి మండలం రాయగూడెం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లలో ఆళ్లపల్లి నుంచి తహసీల్దార్, ఎంపీడీఓ గ్రామానికి వెళ్లి వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గుండాల ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు జిల్లాల్లో వరద విలయతాండవం చేయడంతో జనజీవనం తలకిందులైంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. భారీ ఎత్తున రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల వంతెనలు కూలిపోయాయి. ఆదివారం వరకు నష్టంపై పూర్తి నివేదిక అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలు ముంచెత్తగా ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 20 మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 8.92 లక్షల ఎకరాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. సాగుకు దాదాపు 900 కోట్లపైనే నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గోదావరికి భారీ వరద రావడంతో నదికి ఇరువైపులా దాదాపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. పొలాల హద్దులు చెరిగిపోయి ఎవరి భూమి ఎక్కడుందో తెలియక రైతులు అల్లాడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖకు మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1416 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిని 589 కోట్ల నష్టం జరిగింది. 837 కల్వర్ట్లు కూలిపోయి 400 కోట్ల వరకు నష్టం జరిగింది. రోడ్లు, వంతెనలు దెబ్బతినగా దాదాపు 700 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై 49 వంతెనలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, జనగామ, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,509 ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు తేల్చారు. విద్యుత్ సంస్థలు 21 కోట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. 400కు పైగా చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాజెక్టుల కాల్వలు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం ఉన్నందున ఆదివారంలోగా నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. కుండపోత వానల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రమంగా తేరుకుంటోంది. దాదాపు 10 రోజులుగా వాతావరణం మబ్బుపట్టి అడపాదడపా వానలు, 4 రోజుల నుంచి భారీ వర్షంతో స్తంభించిన జనజీవనానికి కొంత ఊరట కలిగింది. వర్షాలు నిలిచిపోవడంతో యంత్రాంగం నష్టం అంచనాపై దృష్టి సారించింది. రోడ్లు, వంతెనలు, విరిగిన విద్యుత్ స్తంభాలు, నియంత్రికల మరమ్మతు చేస్తున్నారు.
భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతే వాగు వంతెన వరదలకు కొట్టుకుపోగా వందలాది వాహనాలు మరో దారులేక నిలిచిపోయాయి. దీంతో రామడుగు మండలంలో 10 గ్రామాలు, పెగడపల్లి మండలానికి రవాణా స్తంభించింది. మోతే శివారులోని లోతట్టు వంతెన కొట్టుకుపోవడంతో మండలంలోని మరో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లె వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో 30 గ్రామాలకి రవాణా స్తంభించింది. రామడుగు, గంగాధర, పెగడపల్లి మండలాల నుంచి పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, ఆసుపత్రులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రామడుగు గ్రామంలో 4 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి ఇంతవరకు కొనసాగలేదు. దాని పనులు జరగడం లేదు. ఇప్పుడు ఈ అతి భారీ వర్షాల వల్ల బ్రిడ్జి కూలిపోయే పరిస్థితిలోకి చేరింది. దీనిపై తొందరనే స్పందించి మీరు కొత్త బ్రిడ్జి తీసుకువచ్చి పనులు వెంటనే చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు ఆలోచించాలి. ఒక్కసారి చూడండి, పూర్తిగా కుంగిపోయి ఉంది అది. ఆ కుంగిపోయిన దాని మీదనే తప్పనిసరైన పరిస్థితుల్లో అలా ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేసే వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే ఏమాత్రం కూడా నష్టాన్ని పూడ్చలేము. రాత్రి వేళల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా అని వెళ్ళడం రావడం ఇదే దారి. మాకు వేరే దారి లేదు. చాలా ఇబ్బందులు పడకుండా వెళ్ళాల్సి వస్తుంది. బ్రిడ్జి తొందర పూర్తి చేస్తే బాగుంటుంది. కరీంనగర్ నుంచి దాదాపు 23 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. నేను ఆటోలో వచ్చే ఆటో నాదే. అది అతను ఏంటంటే ఈ రోడ్ ఇప్పటికీ చేంజ్ కాలేదు, ఇట్లనే ఉంటుంది. టోటల్గా ఏంటంటే డ్యామేజ్ అయిపోయింది. ఇంతకుముందు కూడా వచ్చిన దానికి కూడా ఇట్లనే అయిపోయింది. వ్యాపారం చేసుకోలేక ప్రాబ్లం అవుతుందండి మాకు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్కు కేవలం ముడుపులు ముట్టని కారణంగానే ఈ ప్రజలు ఏమైతే నాకేందు, వాళ్ళు ఎట్లా పోతే నాకేందన్న ధ్యాసలున్నాడు తప్ప ఈ ప్రజలకు ఏమైనా చేయాలన్నా లేదు. ఇదే మార్గం నుంచి ధర్మపురికి చెందినటువంటి మంత్రి కొప్పులీశ్వర్ కూడా పయనిస్తాడు. ఇది 8 మండలాలకు చెందినటువంటి వందలాది గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బి శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న వాగులు, వంకల సమీపంలోని రోడ్ల పరిస్థితి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మండలాల వారీగా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా అంచనాల్ని రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు. 1-2 రోజుల్లో సమగ్ర నివేదికలివ్వనున్నారు. జగిత్యాల జిల్లాలో 40 రోడ్లకు పలుచోట్ల నష్టం జరిగినట్లు గుర్తించారు. విద్యుత్ శాఖకు ₹1 కోటి నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్అండ్బి శాఖ పరిధిలో 33 దారుల్లో గుంతలు పడగా 125 రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 27, సిరిసిల్ల జిల్లాలో 41 రహదారులు రూపు కోల్పోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 141 రహదారులకు ముప్పు వాటిల్లగా తాత్కాలిక మరమ్మతుల కోసం 22 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. పంచాయతీరాజ్ రోడ్లు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో 150కి పైగా దెబ్బతిన్నట్లు గుర్తించి వాటి బాగుకి 40 కోట్లు అవసరమని అంచనా వేశారు. వంతెనలు దెబ్బతిన్న చోట్ల తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫారాలు కొట్టుకపోయినాయి, వైర్లు కొట్టుకపోయినాయి, అంత పరిశాన్ ఉన్నది. పొలాలన్నీ మొత్తం ఉసుక పెట్టినాయి. బిర్జు ఇయ్యాలకి 5 రోజులు అవుతుంది. దీనికి అనుకున్న మానవులే లేరు, ఇడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఈ బ్రిడ్జితో 2-3 ఏళ్ళ నుంచి ఇబ్బంది అయితే ఎప్పుడు గొర్రెల బేరం చేస్తాం. ఇక్కడ అంగడికి మాకు ఇబ్బందులు బాగా అవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షానికి మొత్తం కూలిపోయింది. 2-3 మండలాల్లో కొత్త బ్రిడ్జిలు కట్టారు, కానీ ఇక్కడ ఇప్పటికీ అక్కడ కట్టిర్రు, మండవకాడిది ఇది కట్టలేదు, అట్నే ఉంచారు. ఇబ్బందులు అవుతున్నాయి బాగా. అకాల వర్షాల గురవడం వలన మొత్తం అది ఏమంటే చెట్లు కొట్టుకొచ్చి మొత్తం తట్టుకొని పంట పొలాలు మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం పంట పొలాలు కొట్టుకుపోయినాయి. దయచేసి అధికారులు ఏమైనా కొంచెం చర్య తీసుకొని ఇది కంప్లీట్ చేసి మాకు ఏదైనా జీవనోపాధులు చేసేటట్టు. మాకు ఒక 2 ఎకరాల భూమి ఉండే, ఆ 2 ఎకరాల కూడా ఇప్పుడు ఒక ఎకరం వరకు పోయింది. తర్వాత కూడా అసలు ఉంటుందని కూడా నమ్మకలేదు. వర్షాలు పడితే ఆయనతో పోతుంది. ఇది మామిడిపల్లి నర్సయ్యకు సంబంధించి కిషన్కు సంబంధించిన భూమి 2 ఎకరాలన్నర భూమి పోయింది. మరి ఇంకో ఆయనకు సంబంధించింది కూడా 2 ఎకరాలు, దాదాపు ఒక 4-5 ఎకరాల భూమి బ్రిడ్జి పోని మొత్తం ఇటు వాగా అయిపోయింది. ఇంకోటి మా ఊళ్ళో కరెంటు పోలు కూడా దాదాపు ఒక 30-40 కరెంటు పోలు విరిగిపోయినాయి ఈ వాగెంబడి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదే రోడ్డు మీద మా మోత దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, కేశరాజపల్లి చెరువు మత్తడి దగ్గర. అక్కడైతే ప్రతి సంవత్సరం ఏ చిన్న చినుకు పడ్డా, మత్తడి పడ్డా మాకు బండ్లు కానీ, జీబులు కానీ, మన కార్లు కానీ ఏవి పోకుండా, మనుషులు కూడా దాటనీయకుండా ఉన్నది. దాన్ని కూడా అధికారులు స్పందించి తక్షణం దానికి
హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయాలి. పెద్దపల్లి జిల్లాలో 2,900 మంది రైతులకు చెందిన వరి 4,970 ఎకరాలు, 406 మంది రైతులకు చెందిన పత్తి పంట 847 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో 11,559 ఎకరాల్లో అన్ని రకాల పంటలకు ముప్పు వాటిల్లింది. కరీంనగర్ జిల్లాలో నీట మునిగిన పత్తి, వరి లెక్కల వివరాల నమోదులో అధికారులు నిమగ్నమయ్యారు. 160 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివరాలు సేకరిస్తున్నారు. 4 జిల్లాల పరిధిలో లోతట్టు వంతెనల పైనుంచి వరద ప్రవాహం తగ్గడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. తప్పనిసరై ప్రయాణం చేయాల్సిన వారు చుట్టూ ఉన్న ఊళ్లను తిరుగుకుంటూ దూరాభారమైనా ముందుకెళ్తున్నారు. వరంగల్ ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి కోలుకున్నప్పటికీ వరద తీసుకువచ్చిన బురదతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, దుస్తులు పూర్తిగా నీట మునిగి పనికి రాకుండా పోయాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత నగర్, బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్లలో వరద నీరు తగ్గింది. కాలనీలలో పేరుకుపోయిన చెత్తా చెదారంతో వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రధాన రహదారులపై ఇసుక మేటలు కట్టడంతో డోజర్ల సహాయంతో నగరపాలక సంస్థ సిబ్బంది తొలగిస్తున్నారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యర్థి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు బృందం నియామకం జరిగింది. 31వ తేదీ నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది. కరీంనగర్లోని తీగల వంతెన అప్రోచ్ రహదారిపై ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనంపై స్పందించిన కాంట్రాక్టర్ హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టారు. రాజీవ్ రహదారి నుంచి తీగల వంతెనకు కలుపుతూ 300 మీటర్ల అప్రోచ్ రోడ్డు వేశారు. అధికారులు పరిశీలించి అక్కడక్కడ 2-3 సెంటీమీటర్ల లోతు వరకు కుంగిపోవడమే కాకుండా బీటలు వారినట్టుగా గుర్తించారు. మరమ్మత్తుకు అవసరమైన పనులన్నీ 4-5 రోజుల్లో పూర్తి చేసి తారు వేస్తామని రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా ప్రయాణించిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్తూ నూతనంగా ఏర్పాటు చేసిన డ్రిల్స్ చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎవరికీ గాయాలు కాకుండా పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న 2 వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును తొలగించారు.